వాక్య భాగంలోకి వెళదాం. లూకా వార్త 15వ అధ్యాయం 15వ వచనం 5వ వచనం చదవండి. లూకా వార్త 15వ వచనం 5వ వచనం చూడండి. 15వ వచనం 15వ అధ్యాయము 5వ వచనం సార్. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని మీరు నా తోడు కూడా సంతోషించుడి. తప్పుపోయిన నా గొర్రె దొరుకునని వారితో నేను చెప్పాను. సంతోషమమ్మ సంతల్లి. ప్రేమనే దేవుడు బిడ్డలారా, ఆయన చెబుతూ ఉన్నాడు ఏమనంటే, చూడండి, మనం ఒక దారిని వెళ్ళిపోతున్నప్పుడు ఒక వస్తువు అక్కడ పడిపోయి ఉంటుంది. ఎవరు వెళ్ళేటప్పుడు వారు పడిపోయి ఉంటుంది. ఆ వస్తువు మనకి దొరకాలనుకుని బయలుదేరుతాం. ఆ దారికి బయలుదేరాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎందుకంటే అనేక మంది బిడ్డలు ఆ దారికి వెళుతూనే ఉంటారు. కానీ అక్కడికి వెళ్తులోకి అక్కడ చీకటి కనిపించి మనకు కనిపించకుండా చేస్తాడు దేవుడు. అది ఎవరికి దొరకాలో వారికి దొరికేలాగా దేవుడు చేస్తాడు. అది నాకే దొరికింది, నేనే తీసుకోవాలి అని దాని మీద ఉంటుంది ఆశ. ఆ ఆశని మనలో ఒక ప్రేరేపింపు పడుతూ ఉంటుంది. అది ఎవరు చేస్తారు? మన చుట్టూ ఉన్న సైతాను గాడు ఏం చేస్తాడంటే, మీరిద్దరు కలిసి వచ్చారు కదా, నీకే దొరికింది కదా, నాకు దొరికిందని అనొచ్చు కదా, వాటేంచి పంచుతావు అని దేవుడు చెప్తూ ఉంటాడు. సైతాను గారు చెప్తూ ఉంటాడు. దేవుడు చెప్పినటువంటి మార్గాలు ఏంటంటే, నా బిడ్డ దారికి వస్తున్నాడని దేవుడు మనకి ఇస్తాడు భగవాను. ప్రేమైన దేవుడు బిడ్డలారా, గమనించండి, ఈరోజు ఒక దైవ సేవకుడిగా నిలబడి మాట్లాడుతున్నామంటే సంఘాలు పోగేసుకోవడానికి చూస్తారు, జనాలు పోగేసుకోవడానికి చూస్తారు. కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్డలారా, వారిలో ఉన్న ప్రేమను చూడరు. అక్కడ ప్రేమను చూడరు. ఎందుకంటే నా బిడ్డలు మీరు మీతోటే నేను గడుపుతానని వేరే రోజు అనుకోను. సంఘానికి వస్తే సంఘంలో నాకు 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, మా సంఘం ఎంతమంది ఉన్నదని మనం తెలియపరుస్తూ ఉంటాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, లోతైన మాటలు ప్రభు ఏమంటాడంటే, నువ్వు ఆనందించింది ప్రతిదీ కూడా నేను ఇచ్చిందే, నీ స్థలములో ఉన్నది కూడా నేను ఇచ్చిందే, నీకు నేను ఏమిస్తున్నానో అది బోధించాలి కానీ రెండోది మాత్రం బోధించడానికి లేదు. చూడండి ప్రేమని దేవుడు బిడ్డారా, మనం బయటికి వెళ్తాడు, అమ్మా మీరు ప్రార్థనకి రండి, మీరు ఏ చర్చికి వెళ్తున్నారు ఒకసారి మా సన్నిధికి రండి అమ్మా అని అన్నాం అనుకో, వీడు కొత్తగా వచ్చినట్టున్నాడు, ఈయన ఆ సన్నిధికి రమ్మని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అక్కడికి రమ్మంటారు, ఇవాళ రమ్మంటారు, రేపు రమ్మంటారు, అక్కడి నుంచి కానుకలు పడతారు. ఇదే విషయాలు వాళ్ళకి ఇదే సమాధానము అనుకుంటారు. ప్రేమనే దేవుడు బిడ్డలారా, చూడండి ఒకసారి మీరు గమనించండి, మన ఇంటి పక్కన ఉన్న హాస్పిటలే వేరే దిక్కున ఉంటుంది, వేరే దిక్కున ఉన్న హాస్పిటలే మరొక దిక్కున ఉంటుంది. అందరూ డాక్టర్లే, అందరూ మనుషులే. కానీ ప్రేమనే దేవుడు బిడ్డలారా, మరి ఒక దిక్కునికి వెళ్ళినప్పుడు ఒక తగ్గకపోతే రెండో దిక్కునికి వెళ్తున్నాం, అక్కడ బాగు చేస్తున్నాడా లేదా దేవుడు? పరమదాట అక్కడ ఉన్నాడా లేదా? ఇక్కడి నుంచి అక్కడ కాదు, అక్కడి నుంచి ఇంకో దిక్కుని కానీ మనం బయలుదేరుతున్నప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ముందుగా దేవా ఇదిగో నేను నీతో నడవడానికి సిద్ధపడి ఉన్నాను, మీరు నాతో ఉన్నారు, నిన్ను ముందుగా ప్రేమిస్తున్నాను, తండ్రి నా కష్టాలు తొలగించని ఏ రోజన్నా మనం ముందుగా ప్రార్థన చేస్తామా? ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన ప్రతిరోజు నువ్వు ఒత్తిడి తోసివేసినా, నీకు ఇష్టం లేకపోయినా ఆయన
ఆయన ప్రతిరోజు నీతో ఉంటున్నాడు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన బంధువులైనా సరే నీతోటే ఉంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఆయన మనం సంతోషిస్తున్నాడు, ఆయన మనం గణపరుస్తున్నాడు. నేను మాట్లాడి ప్రతి మాటలు కూడా ఆయన నాతో ఉండి మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా పెట్టాయి ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఒక బాయిలర్ కోడిని ఒక నాటుకోడి ఉన్నదంట. బాయిలర్ కోడి ఉన్నదంట. నాటుకోడి వెళ్ళి బాయిలర్ కోడి పక్కన నుంచుంటే, మెస దగ్గర నుంచుంటే అన్నదంట, నువ్వు నాటుకోడు, నువ్వు ప్రేమనే దేవుడి బిడ్డలారా వింటున్నారా, నువ్వు నాటుకోడువు, నిన్నందరూ కర్రిచ్చి కొట్టేస్తారు, నీకెన్నెన్నో సమస్యలు వస్తాయి, నీకెన్నెన్నో బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరు కర్రిచ్చి కొడతారు, పిల్లి పట్టుకుంటుంది, కుక్క పట్టుకుంటుంది నిన్ను, నీకు అన్ని శ్రమలే, నువ్వు దేనికి బ్రతుకుతున్నావు, ఏ సమస్యల కొరకు బతుకుతున్నావు, చూడు నువ్వు ఎలా ఉన్నావో చాండాలు కానీ అని ఎక్కిరిస్తా ఉన్నదంట. ఎవరో నాటుకోడిని ఎక్కిరిస్తా ఉందంట బాయిలర్ కోడి. ఆ బాయిలర్ కోడి అన్నదంట, ఇదిగో చూడు, నా వైపు చూడు, నేను ఎలా ఉన్నానో, చక్కని నీడలో నన్ను ఉంచారు, ప్రేమతో నన్ను పెంచుతున్నారు, నన్ను ఎంతగానో నన్ను చాలా శుభ్రంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పెంచుతున్నారు. నా అందము చూసావా, నా విధానం చూసావా, ఉదయం ఒక వ్యక్తి వస్తాడు, నాకు నీళ్లు పోస్తాడు, ఉదయాన్నే ఒక వ్యక్తి వస్తాడు, మేత వేస్తాడు, వారానికి 2 వారాలకి ఒకసారి చూసేస్తాడు, నన్ను పరిష్కరిస్తాడు, నాకు ఎలా ఉన్నదో నా ఆరోగ్యం బాగుందో చూస్తాడు. చూసావా, నన్ను చక్కగా ఆ రేకుల నీడలో పెంచుతున్నారు. మళ్ళీ ఏదన్నా నన్ను పిల్లి బాధని, కుక్క బాధని, ఎవరన్నీ ఇబ్బంది పెడతారమ్మని నన్ను చుట్టూ మెసవేసి నన్ను ఎంత కఠినంగా ప్రేమిస్తున్నారు. చూసావా, నీ బతికేంటే, నీ బతికేంటి, నీకు నాకు ఎంత తేడా ఉంది చూడు అని ప్రేమైన దేవుడి బిడ్డలారా, నాటుకొని బాయిలర్ కూడా ఎక్కిరిస్తూ ఉన్నదంట. ప్రేమైన దేవుడి బిడ్డలారా, అప్పుడు అన్నదంట నాటుకోడి, నిజమే తల్లి, నిజమే, నీ చక్కగా మేత వేస్తారు, ప్రతిరోజు నీ కూడా మనుషులు ఉంటారు, సమయానికి ఏం కావాలో ఇస్తారు, కాబట్టి నిన్ను మాత్రం బాగా పెంచుతారు. పెంచి నీకు ఆదివారం 40 నీకు కేజీన్నర బరువు వరుగుతులకి అప్పుడు నేను ఏం చేస్తాను నీకు తెలుసా అన్నదంట. ఎవరో నాటి కోడి చెప్పిందంట బాయిలర్ కోడికి. ఆ బాయిలర్ కోడికి చెప్తే నువ్వేం చెప్తావు నాకు తెలిసినంటే అప్పుడు అన్నదంట, ఆదివారం వచ్చినప్పుడు మెసలోంచి నీ 2 కాళ్ళు పట్టుకుని వేతలకు తీసుకొచ్చి వ్యాపారం చేస్తాడే నిన్ను అన్నదంట. అప్పుడు పడ్డదంట మిడకలో, ఏమనంటే గుండెలో రాయి పడ్డదంట. అయ్యో నన్నెందుకు తీసుకెళ్తారంటే, నిన్ను తొడకగా నిన్ను పీకు కోసి నిన్ను నీటిలో ముంచి తీసి తలకు ముక్క కొట్టి నిన్ను వ్యాపారం చేసి అమ్మేస్తాడే అన్నారు. కానీ భయపడ్డదంట. ఇప్పుడు దాకా నేను ఎక్కిరించా కదా, చూడు నా వైపు చూడు, నన్ను పిల్లి బాధ ఉంటుంది, కుక్క బాధ ఉంటుంది, నక్క బాధ ఉంటుంది, ప్రతి బాధ ఉంటే మనుషులు కరచి కొడతారు, ఎక్కడ దొరికితే అక్కడ ఇవి తిరుగుతూ మేసి నేను ఒకరోజు 10 గుడ్లు పెడతా, నాకు మేత వేసినా వేయకపోయినా నేను ఆ ఇంటికి తిరుగుతా, వీధులు తిరుగుతా, చెట్టు నీడ పడుకుంటా, రకరకాల బాధలు వచ్చినా సరే కానీ నేనైతే మాత్రము సమస్యలన్నీ, కష్టాలన్నీ, బాధలన్నీ భరిస్తూ ఒక 20 గుడ్లు పెడతా. ఆ 20 గుడ్లు కూడా నేను పొదుగుతా, 20 రోజులు పొదుగుతా. అప్పుడు నేను నా బిడ్డలందరినీ తీసుకుని వీధి తిప్పుతూ, సంతానం పెరుగుతూ, నేను ఒక 10 కుటుంబాలకి నేను నా కుటుంబాలుగా పెంచుకుని మేమందరం కలిసి బిడ్డలందరూ సంతోషంగా ఉంటాం.
నా బ్రతుకు ఏం బ్రతుకు, దేవుడు నాకేమిచ్చాడు నీకేమిచ్చాడు వెతుకున్నావా అని ఈ నాటుకోడి తెలియపరిచింది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అవును సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎలాంటి కష్టాలు వచ్చినా ఓర్చుకోవటానికి మనం సిద్ధముగా ఉండాలి. ప్రేమైన దేవుడి బిడ్డలారా, మరి ఎవరో ఏదో చెబుతున్నారని కాదు. మరి నాటుకోళ్ళగా ఉందామా, బాయిలర్ కోళ్ళగా ఉందామా? ఎలా ఉండాలి? ప్రేమైన దేవుడి బిడ్డలారా, నాటుకోళ్ళగా ఉందామా, బాయిలర్ కోళ్ళగా ఉందామా? నాటుకోళ్ళగా ఉంటే సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నిటికీ బలాయించుకుంటాం. మన పక్కనే యుద్ధం చేసేవాడు యెహోవా దేవుడు ఉన్నాడు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఈ లోకంలో ఏం పట్టుబడి సిద్ధపడుతున్నాం మనం? మానవుడి మాటలు విందామా, శత్రువుల మాటలు విందామా, ఎవరో తెలియని వ్యక్తిని మాట్లాడుతుంటే నమ్మి ఉందామా? మనం ఏ రకంగా ఉందాం? మన ఇంట్లో మనవారే, మన ఇంట్లో మన కష్టాల పెట్లు వారే, మన ఇంట్లో సమస్యలు రాకుండా బయట మనకేం పెట్టరు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, మన బిడ్డ సరిగా లేకపోతే మన కష్టం వచ్చినట్టే. మన ఇంట్లో ఆడబిడ్డ మన మాట లేకపోతే మన ఇంట్లో సమస్యలు వచ్చినట్టే. మన ఇంట్లో తండ్రి సమాధానం లేకపోతే మనకి కష్టాలు వచ్చినట్లే. మన ఇంట్లో ఒక బిడ్డ చదువుకి వెళ్ళకపోతే ఏమరా నేను ఎంత డబ్బులు కడుతున్నాను, నేను ఆ స్కూల్ కంటే డబ్బులు కడుతున్నాను, చదువు కంటే జట్టుకొలతో తిరుగుతున్నామంటే వినడు. ఎందుకు తెలిసిన సైతన్యుడు తనలో ఉన్నాడు, మన కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు, ప్రేమిస్తున్నామని మనం అనుకుంటున్నాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం నిలబడి ఉన్నాం. దేవుడు ప్రతిరోజు అంటున్నాడు, నీ వెళ్ళిపోతుంది నీ దారిలో నేనే నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. చాలా మంది అంటున్నారు వస్తున్నాడు దేవుడు, వచ్చి రాకడున్నది, వచ్చి రాకడ వస్తుంది, మీరు స్థిరపడండి, మీరు సిద్ధంగా ఉండండి అంటున్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇదే బైబిల్ పట్టుకునే చెప్తా ఉన్నాను. దేవుడు మన కూడా లేకపోతే, ప్రతిరోజు దేవుడే మనతో లేకపోతే మనం నడిచి బ్రతుకే లేదు. ఆయన ఉన్నాడు బట్టే మనం నడుస్తున్నాం. దేవుడు ఎప్పుడో వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారని చెప్తూ ఉన్నారు, కానీ నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇంకా వస్తూనే ఉన్నాడా దేవుడు? ఎందుకు ఇలా మరపెడుతూ ఉంటారు? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు? ప్రేమైన దేవుడు బిడ్డలారా, నేను నిజముగా మాట్లాడుతున్నాను. ప్రతిరోజు దేవుడు మనతోటే ఉంటున్నాడు. నీ హృదయంలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే గూడు కట్టుకుని ఉన్నాడు, నీ హృదయంలోనే ఇల్లు కట్టుకుని ఉన్నాడు, నీ హృదయంలోనే తలపుల్లో నీ ఆలోచనలో కూడా దేవుడు ఉన్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి బిడ్డలుగా ఉన్నాం అనుకోవడం కాదు, దేవుడి బిడ్డలనే అనుకోవడం కాదు, మన చరిత్ర మార్చుకోవాలి. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. అక్కడ కూడా దేవుడు మాట్లాడము. ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం. వచ్చిందమ్మా అమ్మా? ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును ఉండగా కెనీయులను, కల్జీలను, అద్మోనీయులను, హిత్తీయులను, పెర్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కానానీయులను, గిల్గాషీయులను, యెబూసీయులను నీ సంతానము నీకు ఇచ్చి ఉన్నాను. చాలండి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనకి ఎవరు ఇచ్చారు సంతానము? ఇచ్చాడా లేదా? ఒరే బిడ్డలు మరి ఆ ముసలి చూడరా ఎంతకాలం బతికిందో, బిడ్డలతో ముది బిడ్డలు కూడా చూసేసిందిరా, ఇప్పుడు చనిపోయిందిరా. 200 సంవత్సరాలు అయిందిరా, 120 సంవత్సరాలు అయిందిరా, 130 సంవత్సరాలు అయిందిరా అని మనము ఇంకా తెలియపరుస్తూ ఉంటాం. ప్రేమైన దేవుడి బిడ్డలారా, నేను 30 సంవత్సరాలు అయిందా అతను చనిపోయాడు అంటాం. 30 సంవత్సరాలు అయిపోయి చనిపోయినాడు, అక్కడికి వస్తాడు.
నీకు 60 సంవత్సరాలు చనిపోయినాడు అక్కడికి వస్తాడు, నీకు 50 సంవత్సరాలు వయసు వచ్చినాడు అక్కడ చనిపోయినాడు అక్కడికి వస్తాడు, 100 సంవత్సరాలు బతికి చనిపోయినాడు అక్కడికి వస్తాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి ఎండాకాలం వస్తుందంటే ఎండాకాలాన్ని మామిడి పళ్ళు ఇస్తున్నాడు, వర్షాకాలం వస్తుందంటే సీతాఫలాలు ఇస్తున్నాడు, రకరకాల పనులు మనకి ఇస్తూ ఉన్నాడు కదా, ఈ సంతానం అంతా మనకి ఇచ్చాడు కదా. మరి ఎందుకు 100 మంది బిడ్డలున్నా 1000 మంది కుటుంబం ఉన్నా, నీకు ఎంత 300 సంఘం 300 నీకు కుటుంబం ఉన్నా, నువ్వు వెళ్ళేది మట్టిలోకే, మట్టిలోంచి తీసి నిన్ను మట్టిగా పిండి నీ కుమ్మి నిన్ను మనిషిగా తయారు చేసి అందులో ప్రాణము పోసి నిన్ను మానవుడిగా భూలోకానికి తల్లి గర్భంలో పంపించాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం ఏం చేస్తున్నాం? నచ్చిన కోరికలు తీర్చుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? నచ్చింది తీసుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? నచ్చింది ఎన్నెన్నో గృహాలు కట్టుకుని చూస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? మేళ్ళ కట్టలను చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం? ఆస్తిపత్రులు సంపాదించి చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం? బంగారం సంపాదించి చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం? కారు మీద చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం? రకరకాలమైన నీ కోరికలు తీర్చుకోవటానికి ఒక మానవుడిగా నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నిర్ణయించుకుని చేస్తున్నావు. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు తల్లి గర్భంలోకి మనం వచ్చినప్పుడు తల్లిగా తండ్రిగా ప్రేమించి తల్లి కడుపులో పుట్టినప్పుడు పిండముగా ఉన్నప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుంటే ముఖం ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో, నీ ఊపిరి పోతుందో ఉంటుందో అన్న ఒక విధానంలో భయపడుతున్నవే. తల్లి గర్భంలో 9 నెలలు ఉండి నువ్వు మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు 20 సంవత్సరాల వయసొత్తులకి ఆయనకు నువ్వేం పని చేస్తున్నావని నేను తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఆలోచనలు రకరకాల ఆలోచనలు, ఈ తలంపులు రకరకాలుగా ఉంటున్నాయి. కానీ దేవుడు మహిమ గల దేవుడు నన్ను భూమి మీద పంపించాడు, ఆయన పనిని చేయాలి, ఆయన పనిని చేయాలి అని ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? నడిస్తే నీ పాదాల కింద ఆ ముళ్ళు గుచ్చుకోకుండా కాపాడుతున్నాడు. నువ్వు ఎక్కడైనా రాయిని కూడా తన్నుతావేమో, ఆ కాలికి ఆ ఇబ్బంది అవుతుందమ్మని నిన్ను కాస్తా ఉన్నాడు. నీ చంటి బిడ్డ నువ్వు ఈదులో కలా వెళ్ళినప్పుడు ఏదైనా ఇరుకులో పడిపోతారమ్మో అని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో నీ తండ్రి నిన్ను కాపాడతలేదా అని అడుగుతున్నా. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒకసారి గమనించాను. నీ ఇంట్లో టీవీ ఇక్కడ కూర్చోవచ్చు, ఎక్కడెక్కడ జరిగిన ప్రోగ్రాలు చూడొచ్చు, ఎక్కడో నువ్వు చల్లపల్లో మాట్లాడుతూ ఎక్కడ దూరంగా ఉన్న వారితో మాట్లాడచ్చు, వారి ఆనందంగా చూడొచ్చు. ప్రేమైన దేవుడు బిడ్డ, ఒకసారి గమనించండి నా మాటలు. నా వాయిస్ వినగలిగిన బిడ్డల ప్రతి ఒక్కరూ నీ హృదయంలో తాకిలగా మనం చేసుకోండి, ప్రభుని అడగండి. అవును, ఈ ప్రతిదీ కూడా మాకు కావాలని భూలోకంలో తిరుగుతున్నాం, వెళ్ళిపోయేటప్పుడు మేమేం పట్టుకెళ్తలేదు కదా, ఇప్పుడు నా తండ్రి పిలిస్తే మేము వెళ్ళిపోతాం కదా అని ఏనాడా నువ్వు గమనించావా? ఏ రోజైనా నువ్వు గమనించావా? నీ చదువు కావాలంటే ఆయన జ్ఞానం ఇవ్వాలి, నీకు నీళ్లు కావాలంటే స్నానం చేయడానికి ఆయన నీళ్ళు ఇవ్వాలి, నీకు గాలి కావాలంటే ఆయన గాలి ఇస్తే నువ్వు పీల్చుకోగలుగుతావు. ఎవరిది నీ ఊపిరంతా? ఎక్కడి నుంచి వచ్చింది ప్రాణము? ఎక్కడి నుంచి వచ్చింది నీ శరీరము? ఎక్కడి నుంచి వచ్చింది నీ బ్రతుకు? ఒక మానవుడితో మాట్లాడేటప్పుడు, ఒక మానవుడు మనిషిగా మాట్లాడేటప్పుడు మన మధ్యలో ఒక విధానముగా సైతన్యుడు వచ్చి ఏం చేస్తాడంటే, చూసావా నీతో ఎలా మాట్లాడుతున్నాడు, చూసావా నిన్ను ఇడివిడిగా ఎలా మాట్లాడుతున్నాడో, నీ కోపం రావట్లేదా అని ఇద్దరికి మధ్యలో చిచ్చులు పెట్టడానికి వస్తాడు. ఆ మాటలు పెట్టి మనం ఏం చేస్తామంటే ప్రభువును మర్చిపోయి రకరకాల మాటల్లోకి వెళ్ళిపోస్తాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మా మాటలు నీకు అర్థమయ్యాను అనుకుంటున్నాను. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటలు కూడా ఆయన ఇష్టపూర్వకంగానే మాట్లాడాలి. మన సొంత మాటలు ఏం మాట్లాడద్దు. ఆయన నాలో ఉండి మాట్లాడుతున్నాడే నేను నమ్ముతున్నాను, నాతో ఉండి మాట్లాడుతున్నాడే నేను విశ్వాసం ఉంచి మాట్లాడుతున్నాను. మరి లోకాన్ని పట్టుకెళ్ళేది ఏమి లేదు, ఈ లోకంలో సంపాదించింది ఏది లేదు. నీకు విశ్వాసం ఉంటే నీలో నుంచి ఒక తీసి వేదటి వాడికి పంచడం నేర్చుకోవాలి. నీలో నుంచి నీ తిని దాంట్లోని తీసి
పేదవాడికి ఒక పెట్టాలి. వాడి కడుపు నింపితే మన కడుపు నింపుతాడు దేవుడు. దేవుడే మనతో ఉంటాడు. దేవుడే మనకి నడక నేర్పిస్తాడు. దేవుడే మనతో ఉంటాడు. దేవుడు ఇప్పుడు నిత్యంతో మనతో ఉన్నాడని నేను నమ్మే విశ్వాసంతో ఈ కొత్త మాటలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడగలిగిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా తండ్రి, ప్రేమగల దేవుడు, మహాన్నతుడువు, సర్వశక్తిమంతుడయా తండ్రి, నీకే వందనాలు నాయనా. మరి ఈ రోజును ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డల కొరకు నువ్వు సహాయం చేస్తావని, కృప దయచేస్తావని నాయనా. నా వారి మనసు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ కాపుదల, ఘనత, నీ మహిమ కుమరించండి, దీవించండి నాయనా. ప్రతి ఒక్కరికి తండ్రి లైవ్ ద్వారాగా ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆదరించండి నాయనా. బిడ్డలందరినీ కాపుదల, నీ ఘనత, నీ మహిమ కుమరించి సహాయం చేయమని నాయనా ఇప్పుడే నీకు అప్పగిస్తున్నాను. దీవించి కాపుదలని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.